హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. చూస్తుంటే యూకేకి చాలా మంచి రోజులొస్తున్నట్టు అనిపిస్తుంది. మంచి రోజులంటే యుద్ధాలన్నీ ఆగిపోయి, ఎకానమీ అంతా తిరిగి బలంగా ఉంటుందని కాదండి. స్ప్రింగ్ సీజన్ మొదలైంది కదా! చెట్లన్నీ కూడా లేత చిగురు ఆకులతో చిన్న చిన్న చిగురులతో చూడడానికి చాలా చాలా బావుంటున్నాయి. అంతేకాకుండా రోడ్డు పక్కనున్న చెట్లు, పార్కుల్లో అవి ఆహ్, వివిధ రకాల పూలతోటి చాలా అందంగా ఉంటున్నాయన్నమాట. మళ్ళీ ఇంకొక 2, 3 వీక్స్ ఆగితే ఈ పువ్వులన్నీ రాలిపోయి ఓన్లీ గ్రీనరీ ఒకటే మిగులుతది కాబట్టి, ఈరోజు వాతావరణం బాగుండడంతో నా బైక్‌ని బయటకి తీశాను. లీడ్స్‌లో ఉన్నవాళ్ళు ఎవరన్నా అయితే నేనెళ్ళిన ఈ రోడ్డు చాలా ఖచ్చితంగా చెప్పగలరు. ఆహ్, ఏ రోడ్డనేది మీరు కామెంట్‌లో చెప్పండి. లెట్స్ స్టార్ట్ ద రైడ్. Please always wear the helmet and proper protective clothing. It's not just for your safety, it's safe for your family too. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. ఇండియాలో చాలామంది యంగ్‌స్టర్స్‌ని చూస్తా ఉంటాను. యంగ్‌స్టర్సే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా మందికి లైసెన్స్ ఉండదు. హెల్మెట్ కూడా పెట్టుకోరు. చాలా చాలా చిన్న చిన్న కారణాలతో. జుట్టు రాలిపోతుందనో, లేపోతే మన ఫేస్ బయటోళ్ళకి కనబడట్లేదనో, ఇలాంటి చిన్న కారణాలతో వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళే తమ పిల్లలకి బైకులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి లైసెన్స్ ఉండేలాగా, ప్లస్ హెల్మెట్ కూడా ఆల్వేస్ పెట్టుకునేలాగా తల్లిదండ్రులే గైడ్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ యూకేలో అయితే 100కి 100% హెల్మెట్ పెట్టుకునే బైక్ రైడ్ చేస్తా ఉంటారు. ఎవరైనా పొరపాటున కానీ కావాల్సి వచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా ఎవరన్నా చూస్తే పోలీసులకైతే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ అది పోలీసులు ప్రూవ్ చేయగలిగితే హెల్మెట్ పెట్టుకోకుండా రైడ్ చేస్తున్నాడని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా పెనాల్టీ కూడా చాలా చాలా ఎక్కువుంటుందన్నమాట. అండ్ వాళ్ళది కొన్నాళ్ళ వరకు డ్రైవింగ్ నుంచి కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంత పెద్ద పెద్ద పెనాల్టీస్ కానీ, లేదంటే ఇలాంటి శిక్షలు ఖచ్చితంగా అమలు చేయగలిగితే ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి చాలా చాలా తగ్గించొచ్చు. ఇక మన జర్నీలోకెళ్దాం. చూసారా చెట్లన్నీ ఎంత పచ్చగా కళకళలాడిపోతున్నాయో. ఒక నెల రోజుల క్రితం చూస్తే ఒక్క ఆకు కూడా లేదన్నమాట చెట్లకి. ఇంకొక నెల రోజుల్లో చెట్లన్నీ కూడా ముదురు ఆకుపచ్చ రంగులోకెళ్ళిపోతాయి ఆకులన్నీ. ఒక 3, 4 మంత్స్ వరకు యూకేలో పచ్చదనం ఎలా ఉంటదంటే, అది చూస్తేనే తెలుస్తది. చూడండి ఇక్కడి నుంచి కొన్ని కొన్ని చెట్లకి పూసిన పువ్వులు ఎంత అందంగా ఉంటాయో. చెట్టుకి ఆకయితే కనపడదు. మొత్తం పువ్వులే ఉంటాయి. లీడ్స్‌లో నివసించేవాళ్ళు ఎవరైనా సరే, ఈ రోడ్డు ఎక్కడిదో ఏంటో చెప్పగలిగితే కామెంట్ రూపంలో చెప్పండి. అంటే ఈ వ్యూనైతే మిస్ అవ్వద్దు.
చూసారుగా నీలి రంగు ఆకాశం, చాలా మంచి వెదరు. నీలి రంగు ఆకాశం యూకేలో చూడడం అనేది చాలా అరుదుగా కనిపిస్తా ఉంటది. అందుకే అది అలా మెన్షన్ చేస్తున్నాను. ఆహ్, పచ్చని చెట్లు ఈ విధంగా నా లంచ్ అవర్ ముగిసింది ఈరోజు. ఇక ముందు కూడా నేను యార్క్షైర్‌లో ఉన్న చిన్న చిన్న రూరల్ ప్లేసెస్‌కెళ్ళి మంచి మంచి వీడియోస్ తీసి మీకు ప్రెజెంట్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. విత్ దిస్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.